సో ఇప్పుడు మీరే అన్నారు చిలక జ్యోతిష్యం అని. ఇప్పుడు ఏంటంటే మనకి రోడ్ మీద వెళ్తుంటే సిగ్నల్స్ దగ్గర అక్కడ కూర్చుని ఎవరో ఒక పూజారి వేషం వేసుకుని శాస్త్రి గారి బట్టలు వేషధారణలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఒక పంజరంలో చిలకను తీసుకొచ్చి ఆ కార్డ్స్ తీసి ఏదో చెప్తుంటారు. చాలామంది కొంచెం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒకప్పుడు దాన్ని నమ్మేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే అది కొంచెం సరదాగా అయిపోయింది. సరదాగా జ్యోతిష్యం చెప్పుకుందాం, ఒక 100 రూపాయలు ఇస్తే చిలకేం చెప్తుందో తెలుసుకుందాం అన్న ఇది ఎక్కువైపోయింది. సో దాన్ని ఎలా చూడాలంటారు? చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కేవలం వాళ్ళు బ్రతకడం కోసం దాన్ని ఒక వృత్తిగా ఎంచుకున్నారంటారా? నిజంగానే ఆ చిలక తీసి ఆ కార్డులో వచ్చే దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా చెప్తూ ఉంటారంటారు? మన పోయిన యుగం సోది చెప్పేవాళ్ళు. సోది కాదండి, ఈ సోది చెప్పేవారు కావచ్చు, ఈ చిలక జ్యోతిష్యం చెప్పేవారు కావచ్చు. పోయిన యుగంలో ఒక అడవిలో జీవించే ఒక ట్రైబల్, అంటే ఇప్పుడు మనం మన భాషలో చెప్పాలంటే ఒక ట్రైబల్ అంటాం. ఏకలవ్యుడిని కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఏకలవ్యుడు కూడా ఒక ట్రైబల్, అవునా? ఏకలవ్యుడు లాంటి వాడే ఒక ధనుంజయుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ధనుంజయుని వ్యక్తికి స్వర్గం నుంచి మన వాళ్ళు ఉంటారు కదా, స్వర్గం నుంచి అవధూతల్లాగా వస్తారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చేయి జారి ఒక వస్తువు కింద పడితే ఆ ధనుంజయునికి దొరుకుతుంది. ఆ ధనుంజయుడు ఆ వస్తువు కోసం వాళ్ళు అది చేస్తే నాకు ఏదన్నా ఒకటి ఇస్తే నేను ఇస్తా అంటాడు. అప్పుడు ఆ ధనుంజయునికి వాళ్ళ వంశానికి ఈ వరం ఇచ్చాడండి. వాళ్ళు అవధూతలు అనేవాళ్ళు ఈ వరాన్ని వాళ్ళకి ప్రసాదించారు. అది ఇప్పుడు కాదండి, అది ఒక 5-6-4,000 సంవత్సరాల క్రితం దాదాపుగా. అది అప్పటి నుంచి వస్తున్న ఆచారం అండి, ఇప్పటి నుంచి కాదు. అది అప్పటి నుంచి వస్తున్న ఆచారం. అది రాను 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 అది కల తప్పింది. తరాలు మారిన కొద్దీ అప్పట్లో నిజం ఉండే అది. రాను 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 వంశీకులు పెరిగి 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 చాలామంది అయిపోయారు కాబట్టి కల తప్పింది. అట్లా ఓకే, కల తప్పుట్ల ఓ 20%, 25% వాళ్ళు చెప్పేదానిలో కొంచెం నిజం ఉంటుంది. భయభ్రాంతులకు ఎక్కువ గురి చేస్తారు నాకు తెలిసినంత మటుకు ఇప్పుడున్న వాళ్ళు.